శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 46వ శ్లోకము. తన మనస్సు అనే రాజహంసను ఈశ్వరుని పాదపద్మములు అనే సౌధాంతరాళములో అనగా దివ్య భవనము లోపల నివసించుమని శంకరులు కోరారు. ఆకీర్ణే నఖరాజికాంతి విభవైరుద్యత్సుధా వైభవై ఆధౌ తేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చరసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంఘ్రిసౌధాంతరే. ఈ శ్లోకమునకు భావము: మనస్సు అనే ఓ రాజహంసమా, నీవు గోళ్ల వరుసల కాంతి సంపదలచే కూడినదియు ప్రసరించు అమృత ప్రవాహముచే కడుగబడినదియు సున్నపు కాంతులచే తెల్లనైనదియు పద్మరాగమణులచే పద్మము యొక్క కెంపు వర్ణముచే సుందరమైనదియు పరమహంసలచే హంసల గుంపుతో ఆశ్రయింపబడినదియు పార్వతీపతి అయిన శివుని పాదము అనే మేడ లోపలి భాగములో ఉండి రహస్యముగా భక్తి అనే స్త్రీల హంసాంగనల సమూహముతో కలిసి ఎల్లప్పుడూ ఇష్టం వచ్చినట్లు విహరించు. భగవత్పాదులు ఈ శ్లోకంలో పరమేశ్వరుని పాదపద్మము ఆశ్రయింపదగిన దివ్య భవనంగా ఉన్నదని చెప్పారు. మనస్సు రాజహంస వలె ఉన్నదని చెప్పారు. భక్తి పద్ధతులు ఆడుహంసలుగా చెప్పబడ్డాయి. శంకరులు తన మనస్సును ఉద్దేశించి ఇలా చెప్పారు: ఓ మనస్సా, నీవు శ్రేష్టమైన హంస వంటి దానవు. నీవు ఈశ్వరుని పాదములు అనే భవనం లోపల సుఖంగా ఇష్టానుసారంగా విహరించు. ఈశ్వరుని కాలిగోళ్ల కాంతులు ఈశ్వరుని పాదాలను దగదగలాడిస్తున్నాయి. ఆ పాదం మేడ అనుకుంటే శివుని గోటి కాంతులే ఆ మేడలో వేల దీపాల కాంతులై వెలుగులను వెదజల్లుతూ ఉంటాయి. శివుని జటాజూటంలో ఉన్న చంద్రుని నుండి అమృతము స్రవించి మెల్లగా వచ్చి ఆ పాదాలను కడుగుతోంది. ఆ కాంతులు ఆ భవనానికి పూసిన తెల్లని సున్నపు పూత కాంతులుగా ఉన్నాయి. స్వామి పాదాలు పద్మరాగ కాంతులతో చూడముచ్చటగా ఉన్నాయి. అందువల్ల ఆ భవనం పద్మరాగమణులు కూర్చిన వైభవాలతో ప్రకాశిస్తోంది. స్వామి పాద సన్నిధిలో హంసమంత్ర జప పరాయణులు ఎందరో ఉన్నారు. వాళ్ళు నీ తోడి హంసల వలె ఉంటారు. అక్కడ భక్తి వధువులు ఎందరో ఉన్నారు. వారు నీకు ప్రియురాండ్రై నీ హృదయానికి ఆనందాన్ని సమకూరుస్తారు. కాబట్టి ఓ మానస రాజహంసమా, ఇంతకంటే అందమైన భవనం నీకు లభించదు. కాబట్టి నీవు ఆ సుందర శివపాద దివ్య భవనంలో ప్రవేశించు. ఓ మనసా, నీవు ఆ భగవంతుని పాదాలను ఆశ్రయించి వాటిని భక్తితో సేవిస్తూ పరమసుఖాన్ని హాయిగా అనుభవించు. మనకు బాగా ఇష్టమైన వ్యక్తుల వద్ద ఉంటే మనకు ఎంతో సుఖంగా ఉంటుంది కదా. అటువంటిది నీవు భగవంతుని పాద సన్నిధిలోనే ఉంటే ఇంకా ఎంత సుఖంగా ఉంటుందో ఆలోచించుకో. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.